హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్ఫుల్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారంటే అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా మీతో మాట్లాడి 3-4 రోజులు అయిపోయింది అనుకుంటా లాంగ్ వీడియో పెట్టక కదండి. ఈ మధ్య అంతా ఈ శ్రావణ మాసం అని, వినాయక చవితి అని ఇట్లా పండగలు, మధ్యలో క్లైమేట్ చేంజ్ అయ్యి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్, వీటన్నిటి వల్ల కొంచెం వీడియోస్కి బ్రేక్ అవుతా వస్తున్నాయి. ఇంక ఈ మీదట రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తానండి. ఇక ఈ మధ్య అంతా మొన్న మధ్య సమ్మర్‌లో పైన హ్యాంగింగ్ పార్ట్స్ పెట్టున్నాను కదా! అవి చాలా వరకు పాడైపోయి ఉన్నాయన్నమాట. ఇంక అవన్నీ రీపాట్ చేద్దాం అనుకున్నాను ఇవాళ. కింద మనీ ప్లాంట్ చక్కగా గ్రో అయింది. చూసారు కదా! గేట్ దగ్గర పెట్టున్నాను. ఇంకా అది కొన్ని కట్ చేసుకొని తీసుకెళ్ళి ఆహ్, పెడదాం అనుకున్నాను. కానీ మళ్ళీ మనసొప్పలేదనమాట. చక్కగా గుబురుగా భలే వచ్చిందది. రోజు బియ్యం కడిగిన నీళ్ళు పోస్తున్నాను దానికి. చాలా బాగా గ్రో అయింది. ఇంకా సరే ఇక్కడుండేవి రీపాట్ చేద్దాంలే అని చెప్పి దాన్ని ఇంక కదిలించలేదనమాట. ఇక్కడికొచ్చాను పైకి. ఇంట్లో ఉంటామని మాటే గానీ, ఎప్పుడూ ఏదో ఒక పని గదండీ అసలు. ఇంట్లో ఉండే వాళ్ళకి. ఏదో ఒకటి ఎదురొస్తా ఉంటాయి. మనకు గూడా గుర్తొస్తుంటాయనమాట. అదున్నాయి కదా! ఆ పనులున్నాయి, ఈ పనులున్నాయి అని చెప్పి. ఖాళీ అన్న మాటే ఉండదు. ఏదో ఒకటి చేసుకుంటా ఉంటాము. చాలామంది మీరేం చేస్తుంటారు అన్నప్పుడు, నేను హౌస్ వైఫ్‌ని అని చెప్పుకోవడానికి చాలా సంకోచిస్తా ఉంటారు. వాళ్ళలో నేను ఒకదాన్ని ఉండేదాన్నిలెండి ఒకప్పుడు. ఆహ్, అంటే నేను ఉన్న ప్లేస్‌లో మా పిల్లలు చిన్న పిల్లలున్నప్పుడు అక్కడ అందరూ ఉదయాన్నే లేసి బిజీగా చక్కగా రెడీ అయిపోయి ఆఫీసులకెళ్ళేవాళ్ళనమాట. వాళ్ళని చూస్తుంటే అబ్బా! ఎంత చక్కగా వీళ్ళు రెడీ అయ్యి ఆఫీసులకెళ్తున్నారు. చాలా గ్రేట్ కదా! మనం ఏం చేయట్లేదు అని చెప్పి తెగ ఫీల్ అయిపోయేదాన్ననమాట. రీసెంట్‌గా ఒక అమ్మాయి, మాకు తెలిసిన అమ్మాయి, తను బీటెక్ చదువుంది. ఇద్దరు చిన్న పిల్లలనమాట తనకి. వాళ్ళ హస్బెండ్ సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తుంటారు. తను కనపడిందనమాట. కనపడి "ఏం నాన్న ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు?" ఇట్లా పలకరిస్తాం కదా! తను హ్మ్, ఇంట్లోనే ఉంటున్నాను అని చెప్పడానికి చాలా బాధపడుతూ చెప్తుందనమాట. "నేనేం చేయట్లేదక్క, జాబ్ చేయట్లేదు. వద్దంటున్నారిప్పుడు. పిల్లలు చిన్న పిల్లలు కదా!" అని చెప్పి చెప్పిందనమాట. దాంట్లో తను అదేంటంటే అప్పుడు నేను కూడా అప్పుడు ఇలాగే బాధపడేదాన్ని కదా! అంటే తనన్నా బీటెక్ చదువుంది. నేనసలు ఏం చదవకుండానే ఇంటర్మీడియేట్ అప్పుడు మ్యారేజ్ అయిపోయింది. తర్వాత డిగ్రీ చేశాననుకోండి. ఆ డిగ్రీకి ఏం జాబులొస్తాయి అప్పుడు? నేనే తెగ ఫీల్ అయిపోయేదాన్ని. తనంత చదువుకున్న అమ్మాయి కదా! తను ఫీల్ అవ్వడంలో తప్పు లేదు అనిపించింది. కానీ నేను తనకి ఒక మాటే చెప్పాను. నాన్న, బిడ్డలను కూడా చక్కగా చూసుకోవాలి కదా! ఇంకొకళ్ళ మీద డిపెండ్ చేసి నువ్వు వెళ్లి జాబ్‌కెళ్ళినా నీ మనసు మొత్తం పిల్లల దగ్గరే ఉంటది. సో, బిడ్డలు గూడా కనీసం వాళ్ళకి 10 ఏళ్ళు వచ్చే వరకైనా వాళ్ళ ఆలనా పాలనా చూసుకోవాలి అని చెప్పాను. అంటే తనకిప్పుడు అర్థం కాకపోయినా రేపు అర్థమవుతది. నేను చేసింది కరెక్టే అని చెప్పి. నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు ఓకే. నేను నా పిల్లల్ని చక్కగా చూసుకోగలిగాను అన్ని విధాలా కూడా అని చెప్పి ఆహ్, ప్రౌడ్‌గా ఫీల్ అవుతుంటానండి నిజంగా. మనం అనుకుంటాం వాళ్ళు చక్కగా రెడీ అయ్యి జాబ్‌కెళ్ళిపోతున్నారు. ఎంత హ్యాపీగా ఉంటారో అని. కానీ వాళ్ళెన్ని బాధలు పడుతున్నారో మనకు తెలీదు కదా! సాయంత్రం ఇంటికొచ్చేసరికి పిల్లలు పడుకొని నిద్రపోతుంటే వాళ్ళు తడుముకొని వాళ్ళు కంటతడి పెడతారండి నిజంగా. ఎందుకంటే బిడ్డలకి మనం వాళ్ళకి నచ్చినవి చేసి పెట్టుకోవట్లేదే, వాళ్ళు మూమెంట్స్ అన్నీ ఎంజాయ్ చేయలేకపోతున్నామే అని చెప్పి వాళ్ళు కూడా తప్పకుండా బాధపడుతుంటారసలు. అంటే ఎవరిది వాళ్ళకి తెలీదు. మనకేంటంటే ఈ విలువ తెలీదు. వాళ్ళకి అది తెలుస్తదనమాట. అది ఆ పెయిన్ వాళ్ళు అనుభవించే వాళ్ళకే తెలుస్తది. అట్లా మనకి ఇంట్లో ఎవరన్నా ఉండి చక్కగా బిడ్డలకి కేర్‌గా వాళ్ళు చూసుకోగలిగే వాళ్ళు అంటే మన అమ్మ, నాన్న, అత్తమ్మ, మామయ్యలు వీళ్ళు చక్కగా వాళ్ళు కనిపెట్టుకొని ఉండగలిగే వాళ్ళుంటే ఓకే వెళ్ళొచ్చు. లేదా ఆహ్, ఒక బండిని ఇద్దరు లాగితేనే ఆహ్, ఇంట్లో జరుగుబాటుకు అవుతాది అంటే ఇంక తప్పదు వెళ్ళాలి. అలా కాకుండా ఒకళ్ళైనా వాళ్ళు చక్కగా వాళ్ళ సంపాదన ఉంది అన్నప్పుడు మనం ఇంట్లో ఉండి పిల్లల్ని మంచిగా చూసుకోవడమే కరెక్ట్ అని నేను అనుకుంటానండి. అప్పట్లో మనకు ఆ విషయం తెలియకపోయినా రాను రాను అనుభవపూర్వకంగా నాకనిపించింది తనకి చెప్పాననమాట. రీసెంట్‌గా జియో హాట్‌స్టార్‌లో ఒక మూవీ చూసానండి. ఆ మూవీలో ఒక చిన్న పిల్లాడు స్టోరీ అనమాట అది. ఆ పిల్లాడి పేరు అంబు. ఆ పేరు భలే గుర్తుండిపోయింది. ఇది అమ్మా నాన్నల కోసమేనండి ఆ సినిమా అయితే నిజంగా. ఆహ్, అంటే తమిళ్ డబ్బింగ్ మూవీ 'ఎగిరిపో' అనమాట మూవీ పేరు. చాలా బాగుందండి అసలు చూడొచ్చు ఒకసారి మూవీ అయితే. ఆ అబ్బాయికేంటంటే 8 ఏళ్ల వయసనమాట. చాలా మధ్య తరగతి కుటుంబము. అయితే వాళ్ళేంటంటే పిల్లాడికి ఏ లోటు లేకుండా చూడాలి అని చెప్పి పెంచాలని చెప్పి
అమ్మా నాన్నలు అంటే ఆ పిల్లాడి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇంటర్నేషనల్ స్కూల్‌లో చేర్పిస్తారు. అక్కడైతే అంటే సమాజంలో మంచి పలుకుబడి ఉండే వారి పిల్లలు ఆ పిల్లాడికి స్నేహితులవుతారని చెప్పి, బాగా చదువు వస్తుందని ఆశపడతారనమాట. బోలెడంత ఫీజు కట్టి ఆన్‌లైన్ క్లాసులు గూడా చెప్పిస్తా ఉంటారు. ఇట్లా ఒక మంచి లొకాలిటీలో ఫ్లాట్ గూడా తీసుకుంటారనమాట. అంటే మంచి పీపుల్ ఉండే చోటే ఉండాలి. బాగా రిచ్‌గా ఉండే వాళ్ళ దగ్గరే అని చెప్పి. ఈ పిల్లాడు ఇష్టపడ్డాడని చెప్పి ఖరీదైన బొమ్మలు ఇవన్నీ కూడా కొనిపెడతా ఉంటారనమాట. మరి వీటన్నిటికి కావాలంటే సంపాదన గూడా ఉండాలి కదా మంచిగా. అందుకని చెప్పి ఇద్దరు పొద్దున్నుంచి రాత్రి వరకు ఉద్యోగం అని, వ్యాపారం అని చెప్పి ఇట్లా తెగ కష్టపడిపోతా ఉంటారు. ఇదంతా మన పిల్లాడి కోసమే గదా! అని చెప్పి అనుకుంటుంటారు ఇద్దరు కూడా. అయితే ఆ అంబు తల్లి ఉంది కదా! తను బట్టల వ్యాపారం అంటే శారీస్ బిజినెస్ చేస్తా ఉంటది. ఇంకా పక్క ఊర్లో వేరే ఊర్లో ఎగ్జిబిషన్ స్టాల్ పెట్టుకోవాల్సొచ్చి వేరే ఊరికెళ్ళిపోద్ది. ఆ తండ్రి ఒక్కడే తన దగ్గర ఉంటాడు పిల్లాడి దగ్గర. అతను గూడా వ్యాపార పరంగా బయటికి వెళ్తా ఉంటాడు. స్కూల్‌కి లీవ్స్ ఉన్న టైంలో ఇంక వాడిని ఇంట్లో పెట్టాల్సొస్తది. ఇంకా గ్రిల్‌కి తాళం వేసేసుకొని తను వెళ్ళిపోతా ఉంటాడనమాట. ఇంకా ఆ పిల్లోడు ఒక్కడే ఒంటరిగా ఉంటాడు కదా! ఇంకా ఆన్‌లైన్ క్లాసులు పెట్టిస్తారు. ఇంకా ఆన్‌లైన్ క్లాసులు కాసేపు, వీడియో గేమ్స్ కాసేపు ఇట్లా ఆడుకుంటా మధ్య మధ్యలో అమ్మకు ఫోను చేసి ఎప్పుడొస్తావు మా అని అట్లా అడుగుతా ఉంటాడు. ఆ తల్లయితే అలా అడిగినప్పుడు తల్లడిల్లిపోతా ఉంటదనమాట. ఇంకా వాడి కోసం కాసేపు బుజ్జగించడానికి నాన్న పిజ్జా ఆర్డర్ పెడుతున్నాను వస్తుంది చూడు అని చెప్పి పిజ్జా ఆర్డర్ పెట్టటం. అట్లా వాడిని ఏదో ఒక విధంగా అట్లా మభ్యపెడతా ఉంటది ఆ తల్లి. అంతా మన బిడ్డ కోసమే కదా! 4 రోజులు ఓర్చుకుంటే ఇంటికెళ్ళిపోవచ్చు. రూ. 4 వస్తాయి కదా! అని చెప్పి తనకు తను చెప్పుకుంటా ఉంటదనమాట బాధపడుతూ. అయితే ఆ పిల్లోడు ఆ పి ఎలా అంటే ఇంకా ఇంట్లోనే ఉండిపోయే 4 గోళ్ల మధ్య మనుషుల మొహం వాసిపోతాడు. అసంటే మనుషులే కనపడరు కదా! ఇంకా పిజ్జా అబ్బాయొస్తే, "అన్న నాతో కలిసి పిజ్జా తింటావా? కాసేపు నాతో మాట్లాడతావా?" అని అడుగుతాడనమాట. అంటే అంత ఒంటరితనాన్ని అనుభవిస్తా ఉంటాడనమాట ఆ పిల్లాడు. అట్లా ఇంకా ఒకరోజేంటంటే ఆ తండ్రి కూడా ఇట్లా ఈ అప్పులు వాళ్ళు వెంటబడుతుంటే ఇంకా వేరే ఊరికి వెళ్తారనమాట పిల్లాడిని తీసుకొని. ఏదో స్టోరీ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. మీకు అర్థమైతుందో లేదో అండి. అంటే చిన్న కథ. ఇది భలే బావుంటదయితే చూస్తే రియల్‌గా. అట్లా వెళ్ళే క్రమంలో ఆ పిల్లాడికి ఇంకా మధ్యలో కొంతమంది స్నేహితులు అంటే వాళ్ళ డ్యాడీ స్నేహితులు వాళ్ళ పిల్లలతో ఆడుకోవడము, కొన్ని ఫ్యామిలీస్‌ని కలవటము, చెరువులో ఈతలు కొట్టటం, కొండలెక్కటం, గుట్టలెక్కటం ఇట్లాంటివన్నీ చేస్తాడనమాట. అప్పుడు ఆ పిల్లోడికి అర్థమవుతది. తనకేం కావాలో, తనేం కోల్పోతున్నాడో అర్థమవుతదనమాట. తన అమ్మానాన్నలిద్దరికి కూడా చెప్తాడనమాట. నాన్న నాకు మీరు కావాలి, ఇట్లా ఈ ప్రకృతి కావాలి ఇవన్నీ అని చెప్తాడనమాట. ఆ అంబు నాన్న పాత్రల్లో మనలో చాలామంది ఉంటారండి. పిల్లలకి మంచి భవిష్యత్తు కావాలని ఆ ఏకైక లక్ష్యంతో వాళ్ళ వర్తమానాన్ని మనం నిర్లక్ష్యం చేస్తా ఉంటాము. పసి వయసు పిల్లలకు భవిష్యత్తుతో పనేముందండి. వాళ్ళకి అప్పుడు కావాల్సింది తల్లిదండ్రులు కావాలి. వాళ్ళకి ఎవరో ఒకళ్ళు కనీసం తండ్రి బిజీగా ఉంటే తల్లైనా చక్కగా తన స్నేహం, ప్రేమ వాటిని పుష్కలంగా అందించాలని నేననుకుంటాను. దగ్గరుండి వాళ్ళకి మంచి నేర్పాలి. అన్ని మంచి చెడులు నేర్పించాలి అని చెప్పి అనుకుంటారనమాట. ఇది మూవీ కాకపోయినా ముందు నుంచి మనం ఇయన్నీ చూసొచ్చుంటాం కాబట్టి, ఆ పాపకి కూడా నేను అదే చెప్పాను ఆ రోజు. అంటే మళ్ళీ మనం వెనక్కి వాళ్ళని పెద్దయ్యాక కాస్త వాళ్ళు చదువులో బిజీ అయిపోతారు. బాల్యంలోకైతే మనం తీసుకెళ్ళలేం కదా! ఇవన్నీ మిస్ అయిపోతారు కదా పిల్లలు. కాబట్టి 10 ఏళ్ల వయసొచ్చే వరకైనా పిల్లల్ని చక్కగా చూసుకోవాలని అనుకుంటానండి. ఈ మూవీ కూడా అదే చెప్తదనమాట. ఆ మూవీ అంతా కూడా. ఇంకా అలా ఆ అమ్మాయికైతే ఆ విషయం చెప్పాను. మీరేమంటారు? వీడియో నచ్చుంటే ఒక లైక్ చేయండి. ఉంటానండి. థాంక్ యూ.